రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ పరిధిలోని పుప్పాలగూడ నల్లగండ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 ప్రసిద్ధ రెస్టారెంట్లలో పరిశుభ్రత లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటాన్ని అధికారులు గమనించారు. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్ యజమానులపై చర్యలకు సిద్ధమయ్యారు. పుప్పాలగూడలోని కంచి కేఫ్ లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ కి గురయ్యారు. కిచెన్, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్బిన్లు ఉండటంతో దుర్వాసనతో పాటు ఈగలు కూడా తిరుగుతుండటాన్ని గమనించారు. స్టోర్ రూమ్ సీలింగ్ పై భారీగా దుమ్ము పేరుకుపోయింది. గ్రైండింగ్, కూరగాయలు కట్ చేసే ఏరియాల్లో నీరు నిల్వ ఉండటాన్ని కూడా వారు గుర్తించారు. అంతేకాకుండా కాలీఫ్లవర్ పై ఫంగస్ పేరుకుపోయింది. ఇక డ్రైన్ల దగ్గర కూడా తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ఇక ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన పిండిపై సరైన లేబులింగ్ లేదని, కిచెన్, స్టోర్ రూముల్లో ఈగలు, బొద్దింకలు తిరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. మెడికల్ ఫిట్నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఫుడ్ లేబులింగ్, హౌస్ కీపింగ్ వెంటనే ఇంప్రూవ్ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారెలోనూ ఇదే పరిస్థితి. అక్కడ చికెన్, డెజర్ట్స్ కు టేబుల్స్ లేకపోవడం కూడా గమనించారు. లేబుల్స్ లేని ఫుడ్ ఐటమ్స్ ని అధికారులు బయట పారబోయించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్ పై దుమ్ము పేరుకుపోగా కిచెన్ సీలింగ్ జిడ్డుగా మారిందని గుర్తించారు. మెడికల్ ఫిట్నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు లేకపోవడంతో నోటీసులు కూడా జారీ చేశారు. వెంటనే కిచెన్ సీలింగ్ ను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు మాధవి. వరుసగా జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో మాత్రం ఏదైతే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఫుడ్ క్వాలిటీ కానీ, క్లీన్నెస్ కానీ ఇదంతా కూడా తీవ్రమైనటువంటి సమస్యగా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే గుర్తిస్తున్నారు. రెగ్యులర్గా జరుగుతున్న ఈ తనిఖీల్లో మాత్రం ఏదైతే పేర్లు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ప్రజలను కానీ, ఫుడ్ లవర్స్ని ఆకట్టుకునేలా పేర్లు పెడుతున్నప్పటికీ ఆ పేర్లకు మ్యాచ్ అయ్యేలాగా కూడా క్వాలిటీ కానీ, హైజెనిక్ ఫుడ్ కానీ లభించడం లేదనేది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో మాత్రం బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పుప్పాలగూడ, నల్లగండ్లలో కూడా ఈ జరిగినటువంటి ఈ ఫుడ్ సేఫ్టీ దాడుల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి రెస్టారెంట్లు ఏదైతే చిట్టిగారే, నాటుకోడి చిట్టుగారే నల్లగండ్లలోని, అట్లాగే పుప్పాలగూడలో ఉన్నటువంటి కంచి కేఫ్ కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఫుడ్కు ఏదైతే లంచ్ టైంలో కానీ, ఈవినింగ్ ఫ్యామిలీ సెక్షన్స్తో కానీ, స్టార్టర్స్ సంబంధించి ఇలాంటి పేర్లు కానీ, అక్కడ ఉండేటువంటి అంబిషన్స్ కానీ చాలా బాగుంటుంది అని వెళ్ళినటువంటి వారికి మాత్రం ఫుడ్ సేఫ్టీ బయట ఉండేటువంటి చూపులకు కనిపించేటువంటి మెటీరియల్ డిజైన్లకి, అది కిచెన్కి మాత్రం అసలు పొంతన కుదరట్లేదు అనేది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తున్నారు. ముఖ్యంగా క్వాలిటీ లేని ఫుడ్తో పాటు వెజిటేబుల్స్ ఎక్కడికక్కడ బూజు బట్టి ఫంగస్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్న్ కానీ, కాలీఫ్లవర్కి సంబంధించి పకోడీ అట్లాంటి వెజ్ స్టార్టర్స్ కూడా ఎక్కువగా తింటున్నటువంటి పరిస్థితులలో వాటికి ఫంగస్ వచ్చినటువంటి కాలీఫ్లవర్స్ను కూడా ఆఫీసర్లు అయితే గుర్తించారు మాధవి. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి ఫుడ్ రెస్టారెంట్లు కానీ, హోటల్స్లో ఈ రకంగా ఉంటే కనుక చిన్న చిన్న హోటళ్ళు మరిన్ని రోడ్ సైడ్ బిజినెస్లకు ఎంత ఘోరంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రాండెడ్ పేర్లతో ఫుడ్ లవర్స్ని ఆకర్షించేటువంటి హోటల్ యజమానులు అదేవిధంగా హైజెనిక్ క్వాలిటీ ఫుడ్ విషయంలో మాత్రం శ్రద్ధగా లేరు అనేది మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. సేమ్ టైం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు హైజెనిక్ సంబంధించి దుమ్ము ధూళి కూడా టేబుల్స్ మీద కూడా క్లీన్లెస్ లేనటువంటి పరిస్థితి ఉంది. క్లీన్లెస్గా హోటల్ నడిపిస్తూ అటు ఫుడ్కు సంబంధించి సరైన లేబుల్స్ కానీ, సరైన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ, ఎక్స్పైరీ డేట్కి సంబంధించినటువంటి క్వాలిటీలెస్ ఫుడ్ను అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని కెమికల్స్ వాడటం కానీ, ఏదైతే అట్రాక్టివ్గా కనపడడానికి, చూసేందుకు అందంగా కనపడడానికి కూడా కెమికల్స్ యూజ్ చేస్తున్న ఫుడ్తో పాటు క్వాలిటీ లేని ఫుడ్ ఏదైతే ఇటు డిజర్ట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ అన్ని రకాలుగా అసలు పలానా ఒక ఫుడ్ బాగుంటుంది లేదా పలానా వెరైటీ ఇక్కడ కొంచెం క్వాలిటీగా ఇస్తున్నారు, ఫుడ్ రెగ్యులేటరీస్కి అనుగుణంగా ఇక్కడ ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోలేనంత కాన్ఫిడెన్స్గా కూడా హోటల్ యజమానులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా ప్రజలకు హెచ్చరిక చెప్తున్నారు. ముఖ్యంగా
ఏదో బ్రాండెడ్ హోటల్స్లో రెస్టారెంట్లో తిన్నామని చెప్పుకునేందుకు కాకుండా క్వాలిటీ ఫుడ్ని తీసుకోండి. ఏదైతే టెస్టింగ్కి సంబంధించి కానీ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ రెగ్యులేషన్స్ FSSA AIకి సంబంధించి నిబంధనలు పాటించేటువంటి హోటళ్లకు ప్రయారిటీ ఇవ్వండి. క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే సూచిస్తున్నారు మాధవి. మరి ఇంత చెత్తగా మెయింటెనెన్స్ చేస్తున్న ఆ హోటల్స్ లో యజమానులు ఏమంటున్నారు? ఇక తనిఖీలు నిర్వహించిన ఈ అధికారులు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? కంచి కేఫ్కు అట్లాగే నాటుకోడి చిట్టిగారే హోటల్ యజమానులకు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు మాధవి. ముఖ్యంగా హైజీనిక్ వాతావరణం అట్మాస్ఫియర్ కనిపించేలాగా నీట్నెస్ మెయింటైన్ చేయడంతో పాటు ఫుడ్కు సంబంధించినటువంటి లేబుల్స్ని కంపల్సరీ డిస్ప్లే చేయాలి. అంటే ఫుడ్ క్వాలిటీకి సంబంధించి ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ ఎక్స్పైరీ డీటెయిల్స్ కానీ ఎన్ని రోజుల లోపల వాటిని యూజ్ చేయాలనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అవి అట్లాంటి ఐటమ్స్ మాత్రమే చేయాలి. ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాటిని యూజ్ చేయడం కానీ, ముఖ్యంగా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మీట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ బాడీకి ఏదైతే హ్యూమన్ తిన్నటువంటి మనుషుల మీద డైజెషన్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అట్ సేమ్ టైం ఫుడ్లో వాడేటువంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ మనిషి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లేబులింగ్ కానీ స్టిక్కరింగ్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలి. ఏదైతే హైజెనిక్ అట్మాస్ఫియర్లో వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ కంచి కేఫ్ కానీ నాటుకోడి చిట్టిగారే ఈ హోటల్ రెస్టారెంట్లకు సంబంధించి డ్రైన్ సిస్టమ్ కూడా చాలా క్లియర్గా లేదు. అక్కడ స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం కిచెన్ కూడా చాలా అపరిశుభ్రంగా, కూరగాయలు బూజులు పట్టినటువంటి పరిస్థితి, డిజర్ట్స్ కూడా క్వాలిటీ లేని మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్కి సంబంధించిన అయిపోయినటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి పరిస్థితులలో కూడా నోటీసులు జారీ చేయడంతో పాటు పద్ధతిని మార్చుకోవాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే చాలా సీరియస్గా హెచ్చరించారు మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.